విశిష్ట గురువు వివేకానంద. స్వామి వివేకానంద పాశ్చాత్యంలో మహోన్నత ప్రసంగాలు చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మిషన్ నెలకొల్పారు. ఆ కాలఘట్టంలో స్వామి వివేకానందకు పాశ్చాత్యంలోనూ మన దేశంలోనూ వేలాది మంది శిష్యులున్నారే, ఏం అద్భుతం ఇది! అవును, ఆయన యుగ నాయకుడు. తమ వద్దకు వచ్చే జనుల శ్రేయస్సు, అత్యున్నత కోసం ఉపదేశించేవాడే ఉత్తమ గురువు కదా. అవును, క్రైస్తవురాలైన మిస్ మెక్లైడ్ పరమా హైందవుడైన అలసింగా పెరుమాళ్ కూడా స్వామికి శిష్యులే కదా. నాడు స్వామీజీ తమ గదిలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఉత్తరాలను ఇప్పుతున్నాడు ఆయన శిష్యుడు బ్రహ్మచారి సుధీర్. అప్పుడు ఒక యువకుడు వచ్చాడు. మీరు కొత్త మత భావాలను బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు. కొత్త మతమా? అలా ఏం చేసెను నాయనా? గంగస్నానం ఆచరించిన వారికి ముక్తి అని జనులు చెప్పుకోవడాన్ని మీరు సమ్మతించరు కదా. అలాంటిది ఏమీ లేదు. నేటికి నేను గంగలో స్నానం చేస్తున్నాను. సాధ్యం కానప్పుడు గంగాజలాన్ని తలమీద జల్లుకుంటాను. స్వామీజీ పలుకులు వినగానే ఆ యువకుని అజ్ఞాన పొరలు తొలగిపోయాయి. స్వామీజీ అతడి సందేహ నివృత్తి చేస్తూ, అతన్ని సరిదిద్దడం ఎంత బాగుంది. స్వామీజీకి గంగపట్ల ఎంతటి భక్తి ప్రపత్తులు. తరువాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి స్వామీజీకి నమస్కరించి ఆయనను పొగుడుతున్న రీతిలో, స్వామీజీ, మీరు మన హైందవ ధర్మాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేసి ఎంతో ఖ్యాతి పొందారు. చాలా సంతోషం. అయ్యా, హైందవ ధర్మం అని మీరు దేని అర్థం చేసుకున్నారు? కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అంటూ మీరు లోకమంతా ప్రచారం చేశారే. లేదే, జ్ఞానం పొందితేనే ముక్తి లభిస్తుంది. కనుక మీరు ఎప్పుడూ జ్ఞాన విచారణ చేస్తూ ఉండండి. నేను అదే చేస్తున్నాను. ఏమిటిది? స్వామీజీ ఎవరి నమ్మకాన్ని తికమకు గురిచెయ్యరే. యువకుడు చెప్పింది నిజమే. హిందుమతంలో కొత్త రక్తం ప్రవహింపచేసినవారు స్వామీజీ. అట్లే హైందవ ధర్మాన్ని ప్రచారం చేసింది వారే. రెండూ పరస్పర విరుద్ధమైనవిగా ఉన్నాయే. శిష్యుడు గందరగోళాన్ని గ్రహించిన స్వామీజీ, ఏమిటి నాయనా, దీర్ఘలోచనలో ఉన్నావే? ఏమీ లేదు స్వామీజీ. వచ్చిన ఇద్దరికీ రెండు రకాలుగా బోధించారు. అది నాకు అర్థం కాలేదు. ఎవరికి ఏది అవసరమో అదే లభిస్తుంది. పైగా పూర్తిగా అవగతం చేసుకోకుండా దేన్ని ఒక పరిధిలో ఇముడ్చుకోవడం సరికాదు. అవును, వచ్చిన ఇద్దరు స్వామీజీ జీవిత పర్యంతం చేసిన పనుల విస్తృతిని, పరిమాణాన్ని తగ్గించి అంచనా వేశారు. ఆ విషయాన్నే స్వామీజీ వాళ్లకు గ్రహింపజేశారు. అలా అయితే స్వామీజీ, నా ముక్తికి మార్గమేది నాయనా? గురువుకు సేవ చెయ్యి, నీకు ముక్తి లభిస్తుంది. ఆ తరువాత స్వామీజీ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయనకు పాద సేవ చేశాడు బ్రహ్మచారి సుధీర్. స్వామీజీ, గురుసేవ మూలంగానే ముక్తి సాధ్యం అంటున్నారు. అలా అయితే మీరు నా సేవను సదా స్వీకరించాలని ప్రార్థన నాయనా. గురుసేవ అంటే కేవలం దేహానికి చేస్తేనే కాదు. గురువు ఏ కార్యం కోసం ప్రాణాలర్పించి పాటుపడ్డాడో దానికోసం శిష్యుడు శ్రమించడమే యథార్థమైన గురుసేవ. గురువులు దాన్ని నీకు అనుగ్రహించుగాక. సుధీర్ కాలాంతరంలో రామకృష్ణ సంఘ వరిష్ఠ సాధువుల్లో ఒకరుగా విరజిల్లారు. స్వామి శుద్ధానంద నామధేయంతో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యదర్శిగానూ సర్వాధ్యక్షులుగానూ ఎనలేని సేవలు అందించారు.